2025 వరస్ట్ మూవీ అంటే ఇది రాడ్ కాదనమాట, కుక్క రాడ్ అనమాట ఈ మూవీ అయితే. చిన్నపిల్లలు ఇంకా బాగా కొట్టుకుంటాయి ఈ మూవీలు. ఫైట్లు వస్తే ఫైట్లు అయితే వరస్ట్, తాళకుండా రక్తాలు వచ్చేస్తే ది బెస్ట్ వరస్ట్ మూవీ ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఈ ఇల్లు రిలీజ్ అయిన టాప్ 5 ఆఫ్టర్ ఫ్లాప్ వరస్ట్ రాడ్ మూవీస్ అంటే చూద్దాం. అవి ఏ మూవీస్ అంటే నెంబర్ 5 వచ్చేసి అఖండ 2 అనమాట. అవును, మీరు అన్నది నిజమే. ఈ అఖండ 2 అయితే తెలుగులో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా ఎక్కడ అయితే బ్రేకింగ్ అవ్వలేదు అనమాట. బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. మూవీ కూడా అంత బాగోదు. ఫిజిక్స్ లెస్ సీన్స్ అంతా అసలు ఏం బాగోదు. ఎక్స్పోజింగ్ ఆ డాన్స్ అంత ఏం బాగోదు మూవీ కూడా. అఖండ 2 అయితే అక్కడ బ్రేకింగ్ అయితే అవ్వలేదు అనమాట. అన్ని చోట్ల ఫ్లాప్ అయ్యే మూవీ. తెలుగులో అయితే ఇంకా 38 కోట్లు కొడితే హిట్ అయింది. 20 కోట్లు అయితే నష్టం వచ్చింది తెలుగులో. షేర్ 20 కోట్లు షేర్ నష్టం వచ్చింది. ఈ మూవీ అయితే తెలుగులో ఇప్పుడు బిగ్గెస్ట్ ఫ్లాప్. ఈ అఖండ 2 రిలీజ్ అయ్యే ముందా చాలా ఫ్లాప్ వచ్చింది తెలుగులో. ఈ మూవీ అని హిట్ అయిద్దాం కూడా అసలు ఫ్లాప్ అయింది. నేను అప్పుడు చెప్పాను అఖండ 2 మూవీ ఫ్లాప్ అయిద్ది అని. షార్ట్ పెట్టాను, ఫుల్ వీడియో షార్ట్ కింద తిట్టా అన్నమాట. ఎందుకు ఫ్లాప్ అవుదని నన్ను బాగా తిట్టారు. ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లాప్ అయిందో. ఓవరాల్ ఈ మూవీ 180, 200 కోట్లు కొట్టాల్సింది 110, 18 కోట్ల దగ్గర అయిపోయింది మూవీ అయితే. మూవీ అయితే బిగ్గెస్ట్ ఫ్లాప్ అనమాట అఖండ 2 అయితే. ఒక రాడ్ అనమాట ఇది కూడా. ఇప్పుడు రాడ్ కింద చెప్పాలి, ఇంకా డిజాస్టర్. నెంబర్ 4 వచ్చేసి గేమ్ చేంజర్ అనమాట. గేమ్ చేంజర్ మూవీ అయితే ఈ స్టార్టింగ్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి ఏమని చెప్పాలి, అసలు వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2025 స్టార్టింగ్ మనకు వరస్ట్ మూవీ అయితే దిగింది. అసలు వీళ్ళైతే ఎంత అయిపించారు. మూవీ మామూలుగా ఉండదు, ఏముండదు మూవీలో. రొటీన్ స్టోరీ, కమర్షియల్ స్టోరీ, ఏం బాగోదు మూవీ అయితే. ఈ మూవీ అయితే ఓవరాల్ గా డే 1 వచ్చి 90-80 కోట్లు కొడితే వాళ్ళు 186 కోట్లు ఏమో ఫస్ట్ వేశారు. లాంగ్ రన్ 180 కోట్లు కూడా సరిగ్గా 180 కోట్లు లాంగ్ రన్ లో వచ్చినాయి ఈ మూవీకి అయితే. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 450 కోట్లు అయితే లాంగ్ రన్ 180 కోట్లు కొట్టింది. ఈ మూవీ 250 కోట్లు భారీ లాస్ మిగిల్చింది. బిగ్గెస్ట్ ఫ్లాప్ అనమాట, చాలా బిగ్గెస్ట్ రాడ్ అసలు ఈ మూవీ. ఇంటర్వెల్స్ ముందు సీన్, ఆ సీన్లు తప్పితే కొన్ని చిన్న సీన్లు తప్పితే ఏం బాగోదు ఈ మూవీ అయితే. వరస్ట్ మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లో బాగా చేసినప్పుడు కొన్ని చోట్ల యాక్టింగ్ మీద ట్రోల్స్ కూడా వచ్చినాయి. మూవీ అయితే బిగ్గెస్ట్ ఫ్లాప్ అనమాట. నెంబర్ 3 వచ్చేసి హరిహర వీరమల్ అనమాట. ఈ మూవీ నెంబర్ 3 ఉందని నెంబర్ 1 లో ఉన్న మూవీ మీరు ఊహించుకోండి ఎంత పెద్ద రోడ్డు. అసలు చాలా పెద్ద రోడ్ అనమాట ఈ మూవీ అయితే. దాదాపు 4 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మూవీ వచ్చిందని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళారు ఈ మూవీకి. అందరికి నిరాశనే పెట్టింది ఈ మూవీ అయితే. ఏం బాగోదు మూవీ అయితే. ఈ మూవీ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం కారణం విజువల్స్, విఎఫ్ఎక్స్ అయితే ఏం బాగోదు. దీనికంటే తోలు బొమ్మలు ఆడినాయో. ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్టర్ తీసాడు. ఫస్ట్ హాఫ్ వాడికి అయితే యావరేజ్, అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. మూవీ పర్లా బాగుంది. విఎఫ్ఎక్స్ గా ఫస్ట్ హాఫ్ లో బాగుండేది. సెకండ్ హాఫ్ అయితే చెత్త విఎఫ్ఎక్స్, వరస్ట్ విఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు. ఆది పురుష్ మూవీ కన్నా ఘోరమైన విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్ లో ఉండేది. ఆ హార్స్ రైడింగ్ సీన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి సెకండ్ హాఫ్ గురించి వచ్చేస్తే. ఈ మూవీ ముందైతే వాళ్ళకి ఎంత ఇల్లు బలి అయిపోయి ప్రమోషన్ అయినప్పుడు కానీ ఈ మూవీకి మామూలు అయిపోలేదు. దీనికి ట్రైలర్ కూడా తెలుగులో 45 మిలియన్స్ వచ్చినాయి 24 hours లో. వాళ్ళ నమ్మలు 45 మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే అంత అయిపోయిన సలార్ మూవీకి ట్రైలర్ తెలుగులో 35 మిలియన్ అంత వచ్చింది వ్యూస్. దీనిలో వాళ్ళకి సలార్ లో పావంతు, ఓజీలో పావంతు కూడా లేదు. దీనికి 45 మిలియన్స్ వచ్చినాయి తెలుగులో. ఓజీ అంత అయిపోయిన మూవీకి తెలుగులో 24 hours లో 90 lakhs వచ్చింది. 90 lakhs వచ్చి అది రియల్ అయిపో మూవీకి. దానికి వీళ్ళు ఎంత అసలుకి 24 hours ఎక్కువ యూజ్ వచ్చిందని ఎంత ప్రయాణం చేశారు. వేస్ట్ ఈ మూవీ. చాలా వరస్ట్ విఫిక్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ డైమండ్ అన్నమాట, రాడ్ డైమండ్. ఈ మూవీ అయితే పెద్ద రాడ్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి మన లెజెండరీ డైరెక్టర్, లెజెండరీ హీరో నటించిన రాడ్ లైఫ్ అనమాట. తగ్ లైఫ్ అనమాట. ఈ మూవీ అసలు మీరు చూడడానికి ప్రయత్నిస్తామండి. అసలు జియో ఆఫ్టర్ దేనిలో చూడమాకండి. స్క్రాప్ మూవీ, స్క్రాప్, వేస్ట్, వరస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవచ్చు. వరస్ట్ అసలు ఈ రాడ్ మూవీ. దీన్ని చూస్తే మీ టైం వేస్ట్, టైం కూడా కాదు. అసలు మీరు ఎందుకు చూసారని 2-3 రోజులు అసలు బాధపడుతూనే ఉంటారు. వరస్ట్ మూవీ చెప్పొచ్చు. దీనికి IMDb కూడా అందుకే 4 ఇచ్చారు. ఆ 4 కూడా ఎందుకు ఇచ్చా తెలియదు. అసలు దీనిలో అయితే అసలుకి మరీ దారుణంగా ఉంటాయి. రొమాన్స్ అంత ఎక్కువ ఉంటుంది దీనిలో. త్రిష అయితే మంచి క్యారెక్టర్ పర్లేదు ఈ మూవీలో అయితే. త్రిషకి అసలు అలాంటి క్యారెక్టర్ అవసరం. 40 ఏళ్ళని త్రిషని తీసుకొచ్చి 70 ఏళ్ళ కమల్ హాసన్ రొమాన్స్ చూపించారు. త్రిషను కూడా ఈ మూవీలో బాగా బోల్డ్ గా చూపించారు. అసలు మణిరత్నం వాళ్ళకి ఏం ఆలోచించారు కానీ మూవీ అయితే వరస్ట్ మూవీ చెప్పుకోవచ్చు. అసలు ఈ మూవీలో ఫైట్లు ఉంటే మరి ఒక్కొక్కటి ఒక డైమండ్ లాంటి ఫైట్ అనమాట. రాడ్ ఫైట్లు అన్ని. ఇంట్రో ముందు ఫైట్ అయితే అసలు ఆ పర్వతాలు పడిపోయినా అట్లేసి ఉండొచ్చో తెలియదు. వాటర్ ఫ్లాప్ మూవీ, వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి మన కన్నప్ప మూవీ అనమాట. ఈ మూవీ వరస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్ లో. అసలు ఈ మూవీ తమిళ్ ఎందుకు పెట్టలేండి, ఈ మూవీ ఫోటో మంచు విష్ణు స్ట్రైక్ వేస్తాడు, స్ట్రైక్ వేస్తామని పెట్టలేదు అనమాట. అందుకనే ఈ మూవీ అయితే వరస్ట్ మూవీ చెప్పుకోవచ్చు. రాడ్ అలాగే డివోషన్ అని చెప్పారు. డివోషన్ అయితే లాస్ట్ అరగంట ఉండిద్ది. అరగంటకి మించి ఏమి ఉండదు. ఏదో ఫస్ట్ నుంచి ఇది 1:30 మూవీ 2 గంటల 40 నిమిషాలు, 1:50 నిమిషాల్లో మొత్తం
మొత్తం రొమాన్స్ ఉండిద్ది. వేస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మంచూషన్ కూడా చివరిలో ఒక చోట యాక్టింగ్ బాగా చేస్తా, అంతే ఇంకేం బాగోదు. మరి సెటిల్ అయితే ఆడుకుంటే ఏం చండాలం మూవీ. ఆడుకుంటే సెటిల్ అయితే మరి న్యూజిలాండ్ వెళ్ళి తీయాల్సిన అయితే మూవీ కాదు. ఇప్పుడు మన ఇంటి ముందు ఎవరన్నా కొట్టుకుంటే, చిన్నపిల్లలు కొట్టుకుంటే వీడియో ఎత్తుంటే వాళ్ళని కొంచెం బాగా కొట్టుకుంటారు. దీనిలో మరీ దారుణాలు, చేతులు కూడా ఆనేరు, ఆడ పడిపోతాడంట. మళ్ళీ గట్టిగా ఏం తగలకుండా రక్తం చేయొద్దంట. అది ఇంకా చాలా దారుణం ఉన్నాయి. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అప్పటికి సెకండ్ హాఫ్ లో వచ్చేద్దాం కూడా ప్రభాస్ అని ఎంట్రీ కోసం ఉన్నాం. ప్రభాస్ కోసం వెళ్ళాం. ప్రభాస్ ఉన్నబట్టి డే 1 ఒక 20 కోట్లే వచ్చింది ఈ మూవీకి. లేదా అసలు అది కూడా రాదు. ఈ మూవీ బిగ్గెస్ట్ లాస్ అనమాట. 250 కోట్లు చూడితే 50 కోట్లు వచ్చేలే తెలియదు. వరస్ట్ మూవీ చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే.